ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ రాష్ట్ర స్థాయి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. సోమవారం పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. అరకు ఎమ్మెల్యే మచ్చలింగం, ఒంగోలు ఎస్సీ దామోదర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మా గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర రాష్ట్ర గిరిజన జాతర ఈ రోజు 11వ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలైంది. 12న రేపున అమ్మవారు యొక్క పుట్టినరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు మొట్టమొదటి రోజున అమ్మవారి గుడి నుంచి ఘటాలను సతకం పట్ట వరకు అంగరంగ వైభవంగా అధికారులతో, ఆలయ కమిటీ చైర్మన్ అందరితో, భక్తులతో అందరితో కూడా ప్రజలందరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ ఘటాలని అమ్మవారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 13వ తారీఖున ఇక్కడ సతకం పట్టు నుంచి అమ్మవారి గుడికి ఘటాలని అనుపు కార్యక్రమం. ఈ 3 రోజుల జాతర లక్షలాది మంది ప్రజలు భక్తులతో చేసుకుంటున్నాం. ఈ జాతర ఇంత ప్రాచుర్యం పొందడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పండుగను తెలంగాణలో ఉన్న సమ్మక్క సారక్క పండుగ ఎలాగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర జాతరగా, గిరిజన జాతరగా 2014 నుంచి వారు నిర్ణయించడం, అప్పటి నుంచి దాదాపుగా ₹1 కోటి నిధులను కేటాయిస్తూ దానికి తోడు మా భక్తులంతా కూడా మరలా చందాలు వేసుకొని పండుగని అత్యంత వైభవంగా మేము నిర్వహించుకుంటున్నాం. ఈ పండుగకు వచ్చినటువంటి భక్తులకు అందరికీ, 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండుగ నిర్విఘ్నంగా అమ్మవారు మాకు జరిపిస్తున్నందుకు శ్రీ 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 మోదకొండ అమ్మవారికి మేమంతా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు.